ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు అలాగే సిసోడియా దీంతో పాటు కేజ్రీవాల్కి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఇదే సాకుతో ఢిల్లీలో కేజ్రీవాల్ను కూల్చారు, అంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చారు. అదే తరహాలో బీఆర్ఎస్ను కూడా కూల్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ముఖ్యంగా ఎక్స్లో ట్వీట్ చేస్తూ మద్యం కుంభకోణం అనే సాకుతో ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆ ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు కారణంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదే విధంగా మా నాయకులపైన నమోదైన ప్రతి కేసు అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని, కల్పితమని త్వరలోనే తేలిపోతుంది. కాంగ్రెస్ బీజేపీ చేసే బాధ్యతారహితమైన ఆరోపణలు మనం చూసాం. సత్యం గెలిచే వరకు ఈ అసత్యాలే ప్రచారంలో ఉన్నాయి. అసత్య కుట్రపూరిత కేసులను, ఆరోపణలను వివిధ మాధ్యమాల ద్వారా మరింత పెద్దవి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, మా ప్రతిష్టతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తు సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యమిస్తూ న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ నవభారతంలో అలవాటుగా మారిపోయింది. కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ సందర్భంగా కవిత గారి పట్ల కూడా ఆయన కాస్త సానుభూతిని తెలియజేసినట్టు ట్వీట్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. కవిత గెలిచింది, న్యాయం గెలిచింది అన్నట్లయితే వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ కాస్త నష్టపోయింది, దానికి కారణం కవిత అన్నట్లు కూడా ఆయన పరోక్షంగా స్పందించారు. ఈ నేపథ్యంలో కవిత గారు సైతం ఈయన వ్యాఖ్యలపై, ఆయన ట్వీట్పై స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులేం లేవా, నా వైపే వేలు వెత్తి చూపిస్తూ ఉన్నారు, మీ వైపు వేళ్ళు చూపించుకోరా అన్నట్లు ఆమె సైతం వ్యాఖ్యానించారు. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది ఇన్నాళ్ళు సాగింది. ఎలక్షన్ల ముందు ఈ కేసు ఒక్కసారిగా ఊహించని మలుపుగా తెర మీదకి వచ్చి ఇటు అందరినీ జైల్లో పెట్టడం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ కొట్టేలా కవిత గారిని జైల్లో పెట్టడం, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో నష్టపోయింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు రావడం అనేది బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అనొచ్చు. అయితే దానికి కారణం కవిత గారి యొక్క ఈ అక్రమ లిక్కర్ కేసుకు సంబంధించిన ఆరోపణలు అనేది చాలా క్లియర్గా కేటీఆర్ సైతం ట్వీట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించిన విధానం పైన కవిత స్పందించారు, అటు జాగృతి కార్యకర్తలు స్పందిస్తూ ఉన్నారు, అటు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కవిత గారిని తప్పుపడుతూ ఉన్నారు. కవిత గారి వలనే కవిత ఎక్కడో ఒక చోట ఏదో ఒక లీక్ ద్వారానా లేదంటే ఏదో ఒక చర్య వలన వారికి జుట్టిచ్చినట్టు అయింది. దాని ద్వారానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, పోస్టులు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసులో వీరందరికీ క్లీన్ చిట్ రావడం అనేది ఇది ఖచ్చితంగా న్యాయం గెలిచింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇక జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. మరి ఆమె రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది వేచి చూడాలి.